కడప జిల్లా బి కోడూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా బి కోడూరు మండలం హైస్కూల్లో జాతీయ జెండా ఆవిష్కరణ 75వ గణతంత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ యాజమాన్యంతో కలిసి ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు పాల్గొన్నారు. అందులో భాగంగా శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి మన హక్కులను వినియోగించాలని సూచించారు. ప్రెసిడెంట్ చెన్నై ద్వారా ఇక్కడికి మీ యొక్క స్కూల్ యాజమాన్యం హెడ్ మాస్టర్ గారు కావచ్చు, వారి అసిస్టెంట్స్ కావచ్చు, వారి బృందానికి మద్దతుగా మేము మా యొక్క సంఘం తరఫున 2 చేతులు జోడించి నమస్కరిస్తూ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. బాగా చదవగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. మాది లేచినది కూడా ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ. మాస్క్ ధరించండి, కరోనాను తరిమి కొట్టండి, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించండి, ప్రతి ఆడపడుచును మీ తోబుట్టులా చూడండి, సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన వినియోగదారుడా మేలుకో. బాగా చదివినావు తల్లి. అందరూ ఇదేలాగా చదువుతారని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, కూర్చోమా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేది గవర్నమెంట్ వింగ్ ఉంది. గవర్నమెంట్ వింగ్ తో పాటు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ చదువు బాగున్నా కూడా కొంతమంది డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ స్కూల్ వెతుక్కుంటారు. ఆ ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఎంత చదివింటాడు తెలిసిన 10th ఇంటర్. గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ ఏం చదివింటారు తెలుసా, MA, BEd, BCom ఈ విధంగా పై చదువులు చదివిన వాళ్ళే ఉంటారు. అవునమ్మా? మరి అటువంటి స్కూల్లో మనం చదువుతున్నామంటే నిజంగా మనం అదృష్టవంతులు.